నమస్తే దిశా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఆటో బోల్తా 4 ప్రయాణికులకు గాయాలు. గుంటూరు జీజీహెచ్ కు వల్లభనేని వంశీ. నారంపేట జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో డ్రంక్ అండ్ డ్రైవ్. నేటితో ముగియనున్న సరస్వతి నది పుష్కరాలు. వైభవంగా ముగింపు కార్యక్రమాలు. పాకిస్తాన్లో స్పై యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అక్కడి పాకిస్తాన్ AK-47తో తన చుట్టూ బాడీగార్డ్ల అలా ఆవిడకి భద్రత కల్పిస్తూ తిరుగుతున్న సమయంలో స్కాటిష్ యూట్యూబర్ కలం మిల్ ఆవిడకి ఎదురైన తన వీడియో రికార్డ్ చేసి 2025 మార్చిలో ఈ వీడియోను తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అకౌంట్లో అప్లోడ్ చేశారు. ఒక సామాన్య యూట్యూబర్కు ఇంత భద్రత వెనుక కారణాలేంటి? ఈ ISI ఏజెంట్కు చెందిన స్నేహితులు మరియు బంధువులపై కూడా దర్యాప్తు జరగాలి. ఇలాంటి జ్యోతులు ఎన్ని ఉన్నాయో గట్టిగా జల్లెడ పట్టాలి. దుమ్ము దులపాలి, బట్టబయలు చేయాలని యూట్యూబర్లపై నిఘా పెట్టాలి. Think of Pakistan hospitality? Yeah. What do you think of Pakistan hospitality? Basically, Yeah. loving. Nice, yes, there. You got Indian vloggers here. Oh my god, this is chaos. Hello bro. Oh my god, it's chaos, yeah. So the Indian girl, she's the one with the guys, with all the security. Sorry boss. So yeah, the Indian, I don't know why, what the need for all the guns are. Hello sir, how are you? Yeah, so, I wouldn't, look at all the guns that she's got surrounding her. There's about 6 gunmen surrounding her. I'm going to stand here for a second and get out of the chaos. But yeah, I think having that amount of gunmen surrounding you and walking up the street is, I don't know. I think maybe it looks a little bit makes it look as if Pakistan's unsafe. Let me show you this. It's obscene. There's gunmen across the road. I think there's more than 6 gunmen. Very, very strange. I just think if you've got that level, hello guys, if you've got that level of security surrounding you, it makes the place look unsafe, in my opinion. Although it is a big group, so I'm not sure. సరస్వతి నది పుష్కరాలు నేటితో ముగియనున్న నేపథ్యంలో విశేష కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం 6 గంటల నుంచి VIP ఘాట్ వద్ద వేద స్వస్తి పఠనంతో ప్రారంభమయ్యే ముగింపు ఉత్సవంలో బ్రహ్మశ్రీ నాగఫణి శర్మ సందేశం, మంత్రుల ప్రసంగాలు ఉంటాయి. అనంతరం రాత్రి 7:45 నవరత్నమాల హారతితో పుష్కరాలకు అధికారికంగా ముగింపు ప్రకటించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా రాత్రి 7:46 నుంచి 7:54 వరకు డ్రోన్ షో ఏర్పాటు చేయనున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉంది. మిస్సింగ్ లాడ్ వివాదంపై సమగ్ర విచారణకు ఆదేశించిన తెలంగాణ ప్రభుత్వం. సీనియర్ IPS అధికారి శిఖా గోయల్ నేతృత్వంలో విచారణ. మిల్లా మ్యాగీ చేసిన ఆరోపణలో నిజానిజాలు తేల్చేందుకు శిఖా గోయల్, రెమా రాజేశ్వరి, DCP సాయిశ్రీ ఆధ్వర్యంలో విచారణ కమిటీ నియామకం. కడప మహానాడులో అతిథులను పలకరించనున్న గోదావరి ఆవకాయ ఘాటు.
దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో ట్రక్కుల్లో కడపకు తరలి వెళ్లిన వేలాది పచ్చడి మామిడికాయలు. కొత్త ఆవకాయను సిద్ధం చేయడానికి మామిడి ముక్కలు కొట్టేవారిని, పచ్చడి పెట్టేవారిని సైతం ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేసి దెందులూరు నుంచి కడపకు తీసుకెళ్లిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కడప మహానాడు శిబిరం వద్ద ప్రారంభమైన కొత్త ఆవకాయ వంటకం స్వయంగా పర్యవేక్షిస్తున్న చింతమనేని. కొత్త ఆవకాయ వంటకంతో చింతమనేనితో పాటు తాము సైతం అంటూ చేయి కలిపిన తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి శ్రీ రాధాకృష్ణ, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ శ్రీ పట్టాభి. క్రిస్టల్లో నేను 20 ఏళ్ళ నుంచి వాడతాం మామిడికాయ పచ్చడి. మన సంవత్సరం కూడా దాచుకునేది అయితే మనం వేసే నూనె, మనం 3 నెలలకి 2 నెలలకి వాడేసే అన్నీ కూడా మహానాడు సందర్భంగా ఏర్పాట్లన్నీ కూడా బాగా స్పీడ్గా జరుగుతూ ఉన్నాయి. ఈ 3 రోజుల మీద పార్టీ ప్రతినిధులు సుమారుగా 2 లక్షల మందికి ఇక్కడ భోజనం ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. మొదటి రోజు తాపేశ్వరం కాజా, అలాగే గోంగూర చికెను, వెజిటబుల్ బిర్యానీ పెట్టడం జరుగుద్ది. రెండో రోజు అల్లూరియ మైసూర్ పాకు, అదేవిధంగా బిర్యానీ కామనం, దోసకాయ మటను, ఆంధ్ర స్టైల్ చికెన్ కర్రీ. మూడో రోజు కూడా సేమ్ బగారా రైస్ పెట్టి చికెన్ కర్రీ ఏర్పాట్లన్నీ కూడా మొట్టమొదటిసారి మహానాడులో నాన్ వెజిటేరియన్ పెడుతున్నారు. వెజిటేరియన్ కూడా 2-3 రకాల వెజిటేరియన్ కర్రీలతో కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆవకాయ పచ్చడి కూడా మరి 13,000 కాయలు తెచ్చాం. దెందులూరు నుంచి ముక్కలు కొడుతున్నారు, అవన్నీ కూడా పచ్చడి పడుతున్నారు. మీరు అంతా మరి మామిడికాయ పచ్చడి అనేది కామన్ వెరైటీ 3 రోజులు. అన్ని ఏర్పాట్లు బీసీ జనార్దన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చురుకుగా జరుగుతున్నాయి. ఏ రకమైనటువంటి లోటు రాదు, వచ్చే అవకాశం లేదని చెప్పి తెలియజేస్తాం జరిగింది. అలాగే ఈరోజు మరొక ప్రత్యేకత కూడా మన దెందులూరు శాసనసభ్యులు ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో గోదావరి ఆవకాయ ప్రత్యేకత. ఆయన ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చి ఇక్కడే అన్ని మ్యాంగోస్ అన్నీ కూడా ఏలూరు నుంచి తీసుకొచ్చి ప్రత్యేకంగా ఇక్కడ ఎంతమంది వచ్చినా సరే అంతమందికి కూడా ఆవకాయ పచ్చడి రుచులు కూడా చూపించే విధంగా వారు కూడా ఈరోజు ప్రత్యేకంగా ఒక కార్యక్రమాన్ని కూడా తీసుకోవటం.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొమరారం మండల కేంద్రం నుండి గుండాల మండల కేంద్రానికి వయా శెట్టిపల్లి శంభునిగూడెం గ్రామ పంచాయతీ మీదుగా నూతన ఆర్టీసీ బస్సు సర్వీస్ ని రిబ్బన్ కట్ చేసి జెండా ఊపి ప్రారంభించిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అనంతరం ప్రయాణికులతో కొమరారం నుండి గుండాల వరకు బస్సులో ప్రయాణించి లింగాపురం పోతురాజుగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బస్సు ప్రయాణికులతో ఆప్యాయతగా మాట్లాడి పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాయం మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారంగా కొమరారం నుండి శెట్టిపల్లి వరకు బస్ సర్వీస్ను తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో మాట్లాడి ఈ ప్రాంతానికి బస్ సర్వీస్ను ఏర్పాటు చేశామని, ఈ రోజున గుండాల మండల ప్రజల సమక్షంలో బస్ సర్వీస్ను ప్రారంభించుకోవడం చాలా సంతోషకరమని తెలియజేశారు. బస్సు ప్రయాణించే రోడ్డు మార్గంలో గ్రామస్తులు ఎమ్మెల్యేను స్వాగతిస్తూ పూలమాలలతో వారి అభిమానాన్ని చాటుకున్నారు. ఎన్నో ఏళ్ల కలను నెరవేర్చి పినపాక నియోజకవర్గ అభివృద్ధికై కృషి చేస్తున్న ప్రజానాయకుడు ఎమ్మెల్యే పాయంని గుండాల మండల ప్రజలు అభినందించారు. ఈ యొక్క కార్యక్రమానికి ఆర్టీసీ అధికారులు, ప్రభుత్వాధికారులు, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు తరుణ్ రెడ్డి, గుండాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముత్యమాచారి, మాజీ ఎంపీపీ చాట్ల పద్మ, పిఎస్ఆర్ పీవీఆర్ మండల కోఆర్డినేటర్ కదీర్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు అశోక్, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు పాల్గొన్నారు. అది నాన్న కొద్దిగా జరగాల. మేడం గారు ఇప్పుడు ఫస్ట్ టికెట్ రెండు గుండాల చెట్టుపల్లి. ఓకే ఇన్స్టాగ్రామ్ బంధం విషాదాంతం. శ్రీకాళహస్తి యువకుడి చెంతకు విశాఖ వివాహిత. భర్త పిల్లలను వీడి ప్రియుడితో వివాహం. అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి. విషం తాగి యువకుడు కూడా. ఇన్స్టాగ్రామ్ పరిచయంతో చేరువైన వివాహిత యువకుడి జీవితాలు విషాదాంతమయ్యాయి. విశాఖపట్నంలోని ముస్లిం చాలి చెట్లపాలెం వీధికి చెందిన వెంకటలక్ష్మి అలియాస్ పద్మకు భర్త, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు మెడికల్ రిప్రజెంటేటివ్గా పనిచేస్తుండగా కుమార్తె డిగ్రీ చివరి సంవత్సరం విద్యార్థిని. ఎక్కువగా ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తుండే పద్మకు ఏడాదిన్నర క్రితం శ్రీకాళహస్తిలోని కైలాసగిరి కాలనీకి చెందిన ఎలక్ట్రీషియన్ సురేష్తో పరిచయం ఏర్పడింది. ఏడాది క్రితం పద్మ భర్త, పిల్లలను వదిలేసి శ్రీకాళహస్తికి వచ్చేసింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఆమె శ్రీకాళహస్తిలో ఉన్నట్లు గుర్తించిన విశాఖ పోలీసులు తిరిగి కుటుంబ సభ్యులకు అప్పగించారు. శ్రీకాళహస్తి పట్టణ సమీపంలోని కైలాసగిరి ప్రాంతంలో సురేష్ అనే 30 ఏళ్ళ యువకుడు 40 ఏళ్ళకు సంబంధించినటువంటి పద్మ వైజాగ్ ఆమెకి ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం అయింది. ఈ పరిచయం కాస్త దగ్గరికి
దగ్గర సంబంధాలకు దారితీసింది. గత నవంబర్లో ఆమె ఇన్స్టాగ్రామ్ ఫ్యామిలీని వదిలిపెట్టేసేసి ఇక్కడే ఇతనితోనే నివాసం ఉంటుంది. చిన్న మనస్పర్ధల కారణంగా ఇంట్లో ఉన్నటువంటి భార్యాభర్త చిన్న భోజన విషయం దగ్గర గొడవ పడేసేసి వాళ్ళు తిట్టుకోవడం జరిగింది. దానివల్ల ఆమె సూసైడ్ చేసుకోవడం జరిగింది. తర్వాత ఇతను కూడా నేను లవ్ చేసిన ఆమె ఎందుకు అనే విధంగా నెక్స్ట్ రోజు కూడా అదే గదిలోనే సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. దీని మీద ఇద్దరి కేసు నమోదు చేశాము. తిరుపతి పోస్ట్ మార్టం నిర్వహించేసి తగిన దర్యాప్తు చేసి దర్యాప్తు ప్రారంభించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నారంపేట జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. పోలీసుల సందర్భంగా ఏఎస్ఐ ఆంజనేయులు మాట్లాడుతూ ప్రజలు యువకులు మద్యం తాగి వాహనాలు నడపరాదన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే మన కుటుంబానికే కాదు ఎదుటివారి ప్రాణాలకు కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉందన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే డ్రంక్ అండ్ డ్రైవ్లో కేసు నమోదు చేసే అవకాశం ఉందన్నారు. ప్రజలు ముఖ్యంగా యువకులు మద్యం తాగి వాహనాలు నడపరాదని యువకులకు సూచనలు చేశారు. కార్యక్రమంలో కానిస్టేబుల్స్ పాల్గొన్నారు. సినీ నేపథ్య గాయని స్మిత శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ప్రత్యేక రాహుకేత పూజలు. తదుపరి మృత్యుంజయ స్వామి వద్ద ప్రత్యేక ఆశీర్వచనం కుటుంబ సభ్యులతో కలిసి అందుకున్నారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో న్యూరాలజీ స్పెషలిస్టులు అందుబాటులో లేకపోవడంతో గుంటూరు జీజీహెచ్కు తరలించినట్లు సమాచారం. గుంటూరు జీజీహెచ్ న్యూరాలజీ విభాగంలో వంశీకి వైద్య పరీక్షలు. భారీ బందోబస్తు మధ్య నూజివీడు నుంచి గుంటూరుకు తీసుకొచ్చిన పోలీసులు. నారాయణపేట జిల్లా కేంద్రంలో అంబేద్కర్ కూడలిలో నారాయణపేట నుండి ఊట్కూరుకి వెళ్తున్న ఆటో బోల్తా పడటంతో అందులో ఊట్కూరు మండలం తిప్రెస్పల్లి గ్రామానికి చెందిన ప్రయాణికులు పనులు ముగించుకొని వస్తుంటే ఆటోకు కుక్క అడ్డం రావడంతో ఆటో అదుపు తప్పి డివైడర్ను ఢీకొనడంతో 4 ప్రయాణికులకు గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు 108కి ఫోన్ చేసి వారిని జిల్లా ఆసుపత్రికి తరలించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఆటో బోల్తా 4 ప్రయాణికులకు గాయాలు. గుంటూరు జీజీహెచ్కు వల్లభనేని వంశీ. నారంపేట జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో డ్రంక్ అండ్ డ్రైవ్. నేటితో ముగియనున్న సరస్వతి నది పుష్కరాలు. వైభవంగా ముగింపు కార్యక్రమాలు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.